హలో గాయ్స్, నా పేరు షాహిద్. వెల్కమ్ బ్యాక్ టు చోటు ఆక్వా అండ్ బోన్సాయ్. ఈ వీడియోలో బ్యానియన్ బోన్సాయ్ రీపోర్ట్ చేద్దాం వితౌట్ గార్డెన్ సాయిల్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలానో మీకే తెలుస్తుంది. ఈ బ్యానియన్ బోన్సాయ్ ప్లాంట్ నియర్లీ 10 years ఓల్డ్. దీనిని నేను కోల్కతా నుంచి పర్చేస్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ప్రైస్ చాలా అఫోర్డబుల్. బోన్సాయ్ లవర్స్ లో ప్రైస్లో పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నాకు ఈ బోన్సాయ్ 350 రూపీస్ పడింది. నేను పర్చేస్ చేసి 2 years అయింది. లెట్స్ స్టార్ట్ రీపాటింగ్ కోసం ఫస్ట్గా 12-inch పాట్ తీసుకోవాలి విత్ గుడ్ డ్రైనేజ్ హోల్స్. పాట్ బాటంలో 1 inch హైట్ వరకు బ్రిక్స్ వేసుకోవాలి. ఈ బ్రిక్స్ వల్ల డ్రైనేజ్ చాలా ఈజీగా అవుతుంది. ఇదే 2 mm సిండర్ అంటే పీస్ ఆఫ్ లవర్ రాక్స్. మేము సాయిల్ బదులు ఈ సిండర్ యూస్ చేస్తాం. సో ఇది నాకు 35 రూపీస్ కేజీ పడింది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇప్పుడు సిండర్తో పాటు వర్మీ కాంపోస్ట్ అండ్ కోకోపీట్ కూడా కావాలి. సో 6 part సిండర్, 2 part కంపోస్ట్ అండ్ 2 part కోకోపీట్ని కలపండి. వీటిని ఈ పర్సంటేజ్లో మిక్స్ చేసిన తర్వాత సాయిల్ ఇలా కనిపిస్తుంది. 3/4 ఆఫ్ పార్ట్ని ఈ సాయిల్తో ఫిల్అప్ చేసుకోవాలి. సుమారుగా 3 to 4 inches హైట్లో గ్యాప్ ఉండాలి. ఎయిర్ గ్యాప్ లేకుండా ఫిల్అప్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు రీపాటింగ్కి రెడీ అయిపోయింది. సో రీపాట్ చేద్దాం. ఇక ప్లాన్ని అన్కవర్ అయితే చేసేద్దాం. అన్కవర్ చేయడానికి ఫస్ట్ కవర్ తీసేసి ఈ టూల్తో కేర్ఫుల్గా సాయిల్ని తీయాలి, సో దట్ రూట్స్ కూడా డ్యామేజ్ కావు. ఫైనల్లీ ప్లాన్ అయితే క్లీన్ చేసేసాం. దీనిని ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి రిపోర్ట్ చేద్దాం. ప్లాంట్స్ రిపోర్ట్ చేసే ముందు ఫస్ట్గా ఏరియల్ రూట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న మిస్టేక్ అయినా కూడా ఏరియల్ రూట్స్ బ్రేక్ అయిపోతాయి. అండ్ డెవలప్ అయిన ఏరియల్ రూట్ స్ట్రాస్ని చాలా షార్ప్ నైఫ్ ఆర్ బ్లేడ్తో రిమూవ్ చేసుకోవాలి. బికాస్ ఏరియల్ రూట్స్ ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాయో అప్పుడు అవి స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్గా కనిపిస్తాయి. సో దట్ ఏజ్డ్ ప్లాంట్ లాగా మనకి కనిపిస్తాయి. బేబీ ఏరియల్ రూట్స్కి మాత్రమే స్ట్రాస్ పెట్టాలి, బికాస్ అవి డెవలప్ అయిన తర్వాత ఎలాగో తీసేయాలి కదా. ఇప్పుడు ప్లాంట్ ఏరియల్ రూట్స్ అయితే ఇలా పెట్టేసా. నాకు ఇష్టమైన షేప్లో మోల్డ్ చేశా అండ్ టైఅప్ చేశా. సో డెవలప్ అయిన తర్వాత అది చాలా మెచ్యూర్ లుక్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్లాంట్ బెండ్ అవ్వకుండా సాయిల్ని బాగా టైట్గా చేసుకోవాలి. అండ్ హెవీ విండ్స్ రాకుండా సాయిల్ని టైట్ చేయాలి. అండ్ విండ్స్ హెవీ వచ్చినా ప్లాంట్స్ డ్యామేజ్ కావు. మీకు ఇష్టమైతే లీవ్స్ని ప్రూనింగ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టవచ్చు, నో ప్రాబ్లం. రిపోర్ట్ అయితే అయిపోయింది గాయస్. 1 week వరకు దీన్ని మిషన్లో పెట్టేద్దాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా.